హాయ్ అండి. నేను ఈరోజు మెయిల్ ఎట్లా పంపించాలి? మీ ఫ్రెండ్స్‌కి కానివ్వండి, మీ రిలేటివ్స్‌కి కానివ్వండి, లేదంటే మీరు వర్క్ చేస్తున్న మేనేజర్‌కి కానివ్వండి, లేదంటే ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకొని ఉండి వర్క్ అప్లై చేస్తుంటే వాళ్ళు డిమాండ్ అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి గదా! కంపెనీస్ వాళ్ళకి. ఏంటంటే అందులో ఒకటి ఈమెయిల్ మార్కెటింగ్ తెలిసుండాలి అని జెప్పేసి అని అడుగుతున్నారు. అసలు మెయిల్స్ ఎట్లా పంపించాలి? ఏంటి అనేది సింపుల్‌గా షార్ట్‌కట్‌గా తెలుసుకుందాం ఈరోజు. మెయిల్ ఓపెన్ చేశాక ఇలా వస్తుంది. ఫ్రమ్ టు సబ్జెక్ట్ కంపోజ్ ఈమెయిల్ అని చెప్పేసి ఉంటుందనమాట. ఫ్రమ్ ఉన్న చోట మీ మెయిల్ ఐడీ అట్లనే ఉంటుంది. టు అంటే మీరు ఎవరికైతే మెయిల్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ మెయిల్ ఐడీ పెట్టాలక్కడ. సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే సపోజ్ మీరేదైనా ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారనుకోండి. మీకు ఈరోజు లీవ్ కావాలి. లీవ్ కావాలంటే మెయిల్ పెట్టాలి మేనేజర్‌కి. ఎలా పెడతారు? అదేంటసలు? లీవ్ రిక్వెస్టే కదా! సబ్జెక్ట్ దగ్గర లీవ్ రిక్వెస్ట్ అని పెట్టేసేయండి. లీవ్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత కంపోజ్ ఈమెయిల్ దగ్గర మీరేదైతే చెప్పాలనుకుంటున్నారో అది టైప్ చేసేసేయండి. ఇక్కడ నేను రిగార్డ్స్ కింద నా పేరు పెట్టకుండా వేరే వాళ్ళ పేరు పెట్టేశాను. మీరు ఎవరికైతే మెయిల్ పంపించాలనుకుంటున్నారో మొత్తం టైప్ చేసి రిగార్డ్స్ కింద మీ నేమ్ పెట్టుకోండి. మీ నేమ్ పెట్టుకొని దగ్గర వాళ్ళ మెయిల్ ఐడీ పెట్టి సెండ్ చేసేసేయండి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా మెయిల్ పంపించాలనుకోండి. అప్పుడేం చేస్తారు? ఫ్రమ్ దగ్గర ఎట్లాగో మీ మెయిల్ ఐడీ ఉంటుంది. దగ్గర వాళ్ళ మెయిల్ ఐడీ పెట్టేస్తాము. సబ్జెక్ట్ దగ్గర ఏదో ఒకటి పెట్టేసేయండి. హలో అని చెప్పేసి. కింద మెయిల్ దగ్గరికొచ్చేసరికి ఏదో ఒకటి పెట్టండి. మీరు ఏదైతే పంపించాలనుకుంటున్నారో అది పెట్టేసేయండి. నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. హాయ్, హౌ ఆర్ యూ? హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్ అని చెప్పేసి నేను ఇక్కడ టైప్ చేసుకున్నాను. మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది టైప్ చేయండి. కింద రిగార్డ్స్ కింద మీ నేమ్ పెట్టుకోండి. ఓకే. మీ నేమ్ పెట్టుకొని ఈమెయిల్ ఐడీ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకొని సెండ్ చేసేసేయండి. ఇక్కడ మెయిల్ ఓపెన్ చేస్తే మనకొక ఆప్షన్ కనిపిస్తుంది. దగ్గర క్లిక్ చేస్తే సీసీ అని, బీసీ అని కనిపిస్తుంది. అసలు సీసీ అంటే ఏంటి? బీసీసీ అంటే ఏంటి? సీసీ అంటే కార్బన్ కాపీ అంటారనమాట. కార్బన్ కాపీ అంటే ఏంటంటే మెయిల్ పంపించేటప్పుడు ఎవరికైతే మనం మెయిల్ పెడతామో వాళ్ళకి మన మెయిల్ ఐడీ కనిపించాలి అంటే సీసీ ఆప్షన్ క్లిక్ చేస్తారనమాట. అది బీసీసీ అంటే ఏంటంటే బ్లైండ్ కార్బన్ కాపీ అంటారనమాట. మనం ఎవరికైతే మెయిల్ పంపిస్తున్నామో వాళ్ళకి మెయిల్ సెండ్ అవుతుంది. కానీ మన మెయిల్ ఐడీ వాళ్ళకి కనిపించదు. సీసీ ఎప్పుడు వాడతారయ్యా అంటే మేనేజర్ ఉన్నాడు. మేనేజర్ టీమ్ వాళ్ళకి ఏదైనా మెయిల్ పంపించాలంటే మెయిల్ పంపిస్తారు గదా! అప్పుడు ఆ మెయిల్ చూసి వాళ్ళు రిప్లై ఇవ్వాలి అనుకున్నప్పుడు మేనేజర్ తన మెయిల్ ఐడీ కనిపించేటట్టు సీసీ క్లిక్ చేస్తారనమాట. బీసీసీలో అయితే చాలా ప్రొటెక్ట్‌గా ఉంటుంది. సీక్రెట్‌గా ఉంటుంది. సీక్రెట్ మీన్స్ గోప్యంగా ఉంటుంది. ఎక్కువ మందికి ఒకటే మెయిల్ సెండ్ చేసేటప్పుడు ఆ బీసీసీ క్లిక్ చేసుకుంటారు. అది ఎక్కువ యూజ్ చేయరు. సీసీ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆఫీసులో వర్క్ చేసే టీమ్ కానీ, మేనేజర్స్ కానీ ఇట్లా ఎక్కువ యూజ్ చేసుకుంటారు. ఇక్కడ చూపిస్తా చూడండి. సీసీకి, బీసీకి మధ్య తేడా ఏంటో. మనం సీసీ క్లిక్ చేస్తే గనక మన మెయిల్ ఐడీ కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది. అవును. బీసీసీ క్లిక్ చేస్తే మన మెయిల్ ఐడీ కనిపిస్తుందా మెయిల్ వెళ్ళిన వాళ్ళకి అంటే కనిపించదు. ఉపయోగం ఏంటి సీసీ వల్ల అని అడిగితే సమాచారం కోసం మనం మెయిల్ ఐడీ పంపిస్తాము. తిరిగి మళ్ళీ మనకి మెయిల్ పంపించాలనుకుంటే నా మెయిల్ ఐడీ ఇదిగో అని చెప్పడం అనమాట. బీసీసీ అయితే ప్రైవసీ కోసం వాడతారు. అంటే వాళ్ళ మెయిల్ ఐడీ కనిపించదు. ప్రొఫెషనల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు సీసీని. బీసీసీ చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తారనమాట. ఒకవేళ మీరేదైనా ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారనుకోండి. మేనేజర్ మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు కంప్లీట్ చేయమని జెప్పేసి. ఆ వర్క్ మీరు కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేశానని జెప్పి మేనేజర్‌కి ఎట్లా మెయిల్ పెట్టాలి? అది కూడా చూద్దాం ఒకసారి. ఫ్రమ్ దగ్గర మీది ఎట్లానో ఉంటది. సీసీ దగ్గర మీ మేనేజర్‌ది మెయిల్ ఐడీ పెట్టేస్తారు. పెట్టిన తర్వాత సబ్జెక్ట్ దగ్గర ఏం పెడతారు? రిగార్డింగ్ ప్రాజెక్ట్ అప్డేట్ అని పెట్టేసేయండి. నేనది పెడుతున్నాను. మీరేం పెట్టాలనుకుంటే అది పెట్టేసేయండి. నెక్స్ట్ కింద కంపోజ్ ఈమెయిల్ అని ఉంటుంది కదా! అక్కడ మీరేం టైప్ చేయాలి, ఏం చెప్పాలనుకుంటున్నారో మీ ప్రాజెక్ట్ గురించి అది పెట్టండి. నేనైతే ఇట్లా పెట్టాను. డియర్ సార్ అండ్ మేడం, దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద ప్రాజెక్ట్ వర్క్ హాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ప్లీజ్ ఫైండ్ ద అటాచ్డ్ రిపోర్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ అని పెట్టేసి థాంక్ యూ అని పెట్టేసి రిగార్డ్స్ కింద మీ నేమ్ పెట్టేసి సెండ్ చేసేసేయండి. ఒకవేళ మీరేదైనా ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారనుకోండి. వర్క్ చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్ గ్రాఫికల్ డిజైనింగ్‌కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా. అయితే వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి
అప్లై చేశారు వేరే వాళ్ళు. చాలామంది అప్లై చేశారు. అప్లై చేసిన వాళ్ళలో కొంతమంది మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యారు. అప్పుడు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీరు మెయిల్ ఎట్లా పంపిస్తారు అనేది కూడా చూద్దాం ఒకసారి. మెయిల్ ఓపెన్ చేస్తే ఫ్రమ్ దగ్గర మీద ఎట్లానో ఉంటుంది. టు దగ్గర మీరు ఎవరికైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ మెయిల్ ఐడి పెట్టేస్తారు. సబ్జెక్ట్ దగ్గర ఏం పెడతారు? ఇమీడియేట్ జాయినింగ్ రిక్వైర్డ్ డిజిటల్ మార్కెటింగ్ పొజిషన్ అని పెట్టాను నేనైతే. అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ చేశాను కాబట్టి నేనైతే ఎట్లా పెడతానో అట్లా పెట్టాను నేను ఇక్కడ. మీరు ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తే దానికి రిలేటెడ్ పెట్టుకోండి సబ్జెక్ట్ అక్కడ మెయిల్ దగ్గర డియర్ క్యాండిడేట్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ నేమ్ ఇచ్చేసేయండి. కింద గ్రీటింగ్స్ ఫ్రమ్ సంజు డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చాను నేనైతే. మీ కంపెనీ ఏదో మీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని నేమ్ ఇచ్చేసేయండి అక్కడ. కింద దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఎట్ అవర్ ఆఫీస్. వీ హ్యావ్ ఎన్ అర్జెంట్ రిక్వైర్మెంట్ అండ్ we request you to join at the earliest possible date. Please confirm your availability and expected joining date by reply to this email at the earliest. For any further details, feel free to contact us. Looking forward to your response అని పెట్టాను. మీరు మీ రిక్వైర్మెంట్స్ బట్టి మీరు పెట్టుకోండి. ఓకే. సబ్జెక్ట్ ఎలా ఉంది? అర్జెంట్ అని ఉంది, క్లియర్గా కూడా ఉంది. గ్రీటింగ్స్ ప్రొఫెషనల్గా స్టార్ట్ చేశాను. మెసేజ్ అనేది జాబ్ సెలెక్ట్ అయిందని చెప్పాను. అర్జెంట్లీ జాయిన్ అవ్వమని కూడా చెప్పాను. క్లోజింగ్ రిప్లై ఇవ్వమని పొలైట్గా అడిగాను. అసలు మెయిల్ ఐడికి ఏమేం కావాలి? 2 మెయిల్ పంపాల్సిన వ్యక్తి యొక్క ఈమెయిల్ ఐడి కావాలి మనకి. సిసిసి సమాచారం కోసం అంటే రిప్లై కోసం ఏమన్నా మనం ఎక్స్పెక్ట్ చేస్తే సిసి క్లిక్ చేసుకోవచ్చు. బీసీసీ నో మన ఈమెయిల్ ఐడి తెలియకూడదు అనుకుంటే బీసీసీ పెట్టుకుంటారు. సబ్జెక్ట్ అసలు మెయిల్ పంపుతున్న ఉద్దేశం ఏంటి? షార్ట్గా ఒక చిన్నగా పెట్టాలన్నమాట. మెయిల్ బాడీ అసలు మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో, మీరు ఏం పంపించాలనుకుంటున్నారో మెయిల్లో అది సెండ్ చేసుకోండి. ఇంతేనండి. ఇంకా మెయిల్ సెండ్ చేయడం అంటే ఇంతే. మీరు రెగ్యులర్గా మీరు ఆఫీస్లో వర్క్ చేస్తూ మీరు రెగ్యులర్గా ఒకటే మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే ఏదన్నా ఎక్సెల్ షీట్లో దాన్ని కాపీ చేసుకుని పెట్టుకోండి. వెంటనే మీరు అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. క్యాండిడేట్ నేమ్ దగ్గర ఉన్న నేమ్ మారిస్తే సరిపోతుంది. మెయిల్ ఐడీస్ అన్నీ కూడా ఇట్లానే సెండ్ చేస్తారు. లేదు నేను ఇంగ్లీష్లో వీక్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే కనుక చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోండి. చాట్‌జీపీటీని మీ మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అయితే చాట్‌జీపీటీని అడగండి. చాట్‌జీపీటీ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తది. దాన్ని తీసుకొచ్చి మెయిల్‌లో మీరు ఫార్వర్డ్ చేసుకోండి. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.